ఓటర్ కూడా మళ్ళీ వారే కాబట్టి మళ్ళీ ఎమ్మెల్యేలే కాబట్టి ఒకటే ఎన్నిక జరగాలి. ఉప ఎన్నికలు రెండింటికి ఒకేసారి ఉప ఎన్నికలు జరగాలి. ఏం జరిగిందో మరి ఢిల్లీలో మతలబు రేవంత్ రెడ్డి గారు పోతారు, అమిత్ షా గారిని కలుస్తారు, గంట తర్వాత బులెటిన్ వస్తుంది. 2 ఎమ్మెల్సీలకు వేరువేరుగా ఎన్నికలు జరగాలి. కాంగ్రెస్ బీజేపీల ఫెవికాల్ బంధం ఏదైతే ఉందో రోజు రోజుకి ప్రజలకు అర్థమవుతాం. మీకేమైనా కాంగ్రెస్ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగంగా మీకున్న ఫెవికాల్ బంధంలో భాగంగా ఇది జరిగిందా గవర్నర్ గారు రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. మరి తప్పకుండా ఈ విషయంలో గవర్నర్ గారిని తప్పకుండా అదే విధంగా ఈ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను. కేటీఆర్ అదే ఏంది మళ్ళీ మాది బీజేపీ కాంగ్రెస్ ఫెవికోల్ బంధం అని పిచ్చోడికి చెప్పినా నమ్మటం ఆయన. అది బీజేపీ కాంగ్రెస్ బీజేపీ భద్ర శత్రువులు. మేము ఎదురు పడితే పొడుచుకోవాల్సిందేనా నాయన, వాడైనా మేమైనా. వాడు మమ్మల్ని చంపుతాడా, మేము బీజేపీని చంపుతామా రాజకీయంగా? మా పరిస్థితి అట్లుంటుంది. మీతో దాగుడు మూతలు ఉంటాయి మా దగ్గర. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం హోదాలో పిసిసి ప్రెసిడెంట్గా ఈ అవతల కిషన్ రెడ్డి వస్తుంటే ఎదురువాడు కిషన్ రెడ్డి కదా ఇప్పుడు ప్రెసిడెంట్. రాజకీయంగా వదిలితే పొడుచుకోవాలి. ఆడు పొడుస్తాడా మేము పొడుస్తామా, రాజకీయంగా మా పరిస్థితి అట్లే ఉంటుంది. మీ తీరు గోడ మీద కూర్చొని దుంకనికి రాదు మాకు. బీఆర్ఎస్లో తీరు గోడ మీద కూర్చొని డ్రామాలు ఆడడానికి ఛాయిస్ మాకు ఉండదు, వాళ్ళకు కూడా ఉండదు. గౌరవ సర్పంచ్ వారి పదవీ కాలాన్ని పొడిగించాలని, సర్పంచ్ల పదవీ కాలాన్ని పొడిగించాలని, పర్సన్ ఇన్ఛార్జ్ల పేరిట ప్రజాప్రతినిధుల గౌరవాన్ని తగ్గించవద్దని చెప్పి కూడా మళ్ళొకసారి డిమాండ్ చేస్తూ, కరోనా సమయంలో మరి మా గౌరవ సర్పంచులు కొంత సమయం వారు ఆ సేవ చేయలేకపోయినారు. ఆ సమయంలో అందరం కూడా ఇబ్బందుల పాలైన మొత్తం ప్రపంచం అంతా కూడా. కాబట్టి గౌరవ సర్పంచులందరి తరఫున రాష్ట్రంలో మా పార్టీ డిమాండ్ చేస్తోంది, వారి పదవీ కాలాన్ని 6 నెలలు లేదా సంవత్సరం పొడిగించండి, లేదా వచ్చే పంచాయతీ ఎన్నికల వరకు పొడిగించాలని చెప్పి కూడా మేము డిమాండ్. సర్పంచ్ల మీద కొత్త ప్రేమ అదే ఇప్పుడు ఎట్లుందంటే, గవర్నమెంట్లో ఉన్నప్పుడు కేటీఆర్ ఒక తీరు మాట్లాడుతుండే, గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ పడిపోయిందో ఒక తీరు మాట్లాడుతున్నాడు. ఆయన ముఖ్యమంత్రి కొడుకుగా, ఇది కేసీఆర్ ముఖ్యమంత్రి కొడుకుగా కేటీఆర్ మంత్రి హోదాలో అప్పుడు అన్నీ ఏతులే. ఇప్పుడు గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ పడిపోయేసరికి ఇప్పుడు అన్ని నీతులు చెప్తున్నారు వీళ్ళంతా. మీ టైంలో ఆ సర్పంచ్లు కాళ్ళు చేతులు చెరువుల చేపలు తీసి చేపలు ఎట్లా కొట్టుకుంటాయి? చెరువుల చేపలు బయట మనం పట్టాక ఎట్లా కొట్టుకుంటే అవి గిలగిల కొట్టుకుంటే అట్లా కొట్టుకున్నారా బాబు సర్పంచులు? బిల్లులు లేక వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి మీరు అధికారులతోటి, పాపం వాటి పెళ్ళం పిల్లలు కూడా వాటి అమ్మ సర్పంచులు తెలంగాణ సర్పంచులు అనుకుంటా ఈ 9 ఏళ్ల కాలంలో ఎప్పుడైనా చీరలు కూడా పట్టు చీర ఇప్పించి సంతోషపడ్డది లేదనుకుంటా సర్పంచులు. పిల్లలకు ఏదైనా దావతులు చేసుకుందామనే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు నాకు అనుకుంటా. గ్రామ సర్పంచులు ఏదో సర్పంచులు కావాలి, సేవ చేయాలి, హోదా తెచ్చుకోవాలి, లక్షల రూపాయలు అప్పులు చేసి సప్పులు చేసి సర్పంచులు అయిన పరిస్థితి ఏంది? 9 ఏళ్ల కాలం వాళ్ళ బిల్సులే లేవు, ఆత్మహత్యలు చేసుకున్నారు సర్పంచులు చాలామంది. ఈరోజు ఆ 9 ఏళ్ల కాలంలో మీకు గుర్తురాని సర్పంచులు ఈ 50 రోజులలో గుర్తుకొచ్చిందా మా గవర్నమెంట్ రాగానే మీకు సర్పంచుల మీద? సర్పంచులు అంటే ఎంత పెద్ద మంచి పోస్ట్ అది. ఆ రోజు ఎక్కడ పోయిన సర్పంచుల మీద 9 ఏళ్ల కాలంలో మనకున్నటువంటి గ్రామ పంచాయతీలో సర్పంచుల మీద ఆ ప్రేమలో ఆ 9 ఏళ్లలో ఎందుకు చూపెట్టలేవు కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది నేను. సర్పంచుల పీరియడ్ అయిపోయిన వెంటనే స్పెషల్ ఆఫీసర్ ఉంటాడనే జ్ఞానం కూడా లేదా? సర్పంచులకు ఉండే జ్ఞానం కూడా కేటీఆర్కి లేకపోయిందా? తెలంగాణలో గవర్నర్ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కారు మీరు.